ఇలను సౌఖ్యమెంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి. బ్రతుకు గోడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో, తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చింతన. చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి. గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాడిది సత్యంలే. తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మరలా చెబుతున్నారు. ఏంటంటే మన ధ్యానాంశం ఏంటండి? మరలా చెబుతున్నాను. టైటిలే పేరే మరలా చెబుతున్నాను. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏదైనా విషయం మనకి ఎవరైనా చెబుతున్నప్పుడు ఆ విషయాన్ని స్ట్రెస్ చేసి నొక్కి ఇదిగో మరలా చెబుతున్నాను అని చెప్పారంటే ఆ విషయానికి ప్రాముఖ్యత ఉందా లేదా? రెండోసారి రిపీట్ చేసి చెప్తున్నారంటే ఆ విషయానికి ప్రాముఖ్యత ఉందా లేదండి? ఖచ్చితంగా ఆ విషయానికి ప్రాముఖ్యత ఉందని మనం గమనించాలి. అటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. మరలా చెబుతున్నాను అనే మాట వినగానే మీకు ఒక వచనం గుర్తు రావాలండి. వెరీ గుడ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. చూడండి, మరలా చెప్పుదును, మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఎల్లప్పుడూ ఎవరి యందు ఆనందించమంటాడండి అపోస్తులైన పౌలు? ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి వదిలేయలేదు అక్కడ. మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఎవరి యందు? కేవలం ప్రభువునందే. ఎందుకు ప్రభువునందే మనం ఆనందించాలి చెప్పండి? ప్రభువునందే మనం ఎందుకు ఆనందించాలి? ఆనందం అనేది 2 రకాలండి. ఒకటి తాత్కాలికమైనటువంటి ఆనందం. ఒక వ్యక్తిని చూసి వాడు అల్ప సంతోషిరా అంటాడు. ఏంటి? అల్ప సంతోషి అంటే చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోతారన్నమాట. ఇప్పుడు వరకు చెప్పారు కదా, శాస్త్రులు పరిశీలు ఈ కోవకే వచ్చేవారు అన్నమాట. ఏ కోవకి? అల్ప సంతోషులు. చిన్నమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ చూసి వారు ఆ క్షణాన్ని మాత్రమే ఆనందించేవారు. నిత్య జీవం, నిత్యానందం, పరమానందమైనటువంటి క్రీస్తుని గుర్తెరగలేకపోయారు. ఆనందం 2 రకాలు. ఒకటి తాత్కాలికమైనటువంటి ఆనందం, రెండోది శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువునందే దొరుకుతుంది. మనం ఆనందించేటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే లోకంలో దొరుకుతుంది. అందుకే అపోస్తులైన పౌలు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, ఆనందించుడి ప్రభువునందు, లోకమునందు కాదు, ప్రభువునందు ఆనందించుడి. మరలా మర్చిపోయి మీరు ఒకవేళ లోకముందు ఆనందిస్తారేమో, మరలా చెబుతున్నాను ప్రభువునందు ఆనందించుడి. ఏమండి, చెప్పినటువంటి ఆయన ఆనందించాడండి. ప్రభునందు ఆనందించాడండి పౌలు? చెప్పాలండి. ప్రభునందు పౌలు ఆనందించాడా లేదా? మనకి చెబుతున్నాడంటే ఆయన ఆనందించాడు. ఆ ఆనందం యొక్క అనుభవం ఆయన పొందాడు. అందుకే మీరు లోకమందు ఆనందాన్ని వెతుక్కోకండి. శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుందంటే ప్రభువునందే ఉంది. అందుకే ప్రభువునందు
ఆనందించుడి అని చెప్తున్నాడు. మరి మన ఆనందానికి పౌలు యొక్క ఆనందానికి తేడా ఉందా లేదా? చాలామంది చూడండి, ఆనందాన్ని పేరెట్టుకుంటారు, వాడి జీవితంలో ఏముండదు, ఆనందం ఉండదు. ఎందుకు? వాడు లోకానుసారమైనటువంటి ఆనందాన్ని వెతుకుతున్నాడు కానీ ప్రభువునందు ఆనందాన్ని వెతకడం లేదు. మరి పౌలుకి ఎందుకు సాధ్యమైంది ప్రభువునందు ఆనందించగలగడం? మనకెందుకు సాధ్యం కావడం లేదు? మనకు సాధ్యం అండి ప్రభువునందు ఆనందించడం. ఒక్క ఆదివారం ఆనందిస్తాం, ఎప్పుడు ఒక్క ఆదివారం ఆనందిస్తాం, మిగతా 6 రోజులు లోకంలో ఆనందిస్తాం. అందుకే మన యొక్క మనస్తత్వం ఇటువంటిదని తెలిసి అపోజిట్ పౌలు ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ఏం చెప్తున్నాడండి అండి, ఒక వాక్యం అండి దాని యొక్క సారం ఎంత ఉంటుందంటే సముద్రం అంత ఉంటుందండి. వాక్యం ఎంత సారం ఎంత ఉంటుంది? సముద్రం అంతా ఉంటుంది. మనమేమనుకుంటాం కదా, ఈ వాక్యం ఎప్పుడో వినేసిందే కదా, ఏంటి ఈ వాక్యం ఎప్పుడో వినేసిందే కదా అనుకుంటాం. కానీ ఒక్కొక్క వాక్యం యొక్క సారం సముద్రం అంతా ఉంటుంది. చూడండి, ఎప్పుడు ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు. మరి పౌలు ఎందుకు ఆనందించగలిగాడు ప్రభువునందు? మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం అనేదే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియులరా, అంటే పౌలు యొక్క భక్తి జీవితానికి మన యొక్క భక్తి జీవితానికి ఏముంది? వ్యత్యాసం, భేదం ఉంది, తేడా ఉంది. ఆ తేడా ఏంటో, ఆ భేదం ఏంటో, ఆ వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకుంటే పౌలు ఎలా ఆనందించగలిగాడో మనకి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, మరి ఈ వ్యత్యాసం, ఈ భేదం, ఈ తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఎందుకంటే పౌలులాగా మనము కూడా ప్రభునందు ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభువులో దొరికేటువంటి ఆనందం నిత్యానందం. ఎటువంటి ఆనందం అండి? నిత్యానందం. నిత్యానందం అన్న పేరు పెట్టుకున్నంత మాత్రం ఏం రాదు, ఆనందం రాదు. ఆ నిత్యానందం ఎక్కడ చూడాలి? నువ్వు ఎక్కడ వెతకాలి? ప్రభువులోనే వెతకాలి. అలాగా పౌలు ఎందుకు వెతకగలిగాడు, ఎందుకు ఆనందించగలిగాడు, మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం అంటే ఆయన భక్తి జీవితానికి మన భక్తి జీవితానికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రభునందు ప్రియులరా, మొదటిగా మనం ఆలోచిస్తే ఎంచుకునే విధానంలో తేడా ఉంది. ఎవరికి? పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంచుకునే విధానంలో తేడా ఉంది. అంటే మన జీవితం అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎంచుకునే విధానంలోనే డిపెండ్ అయి ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎంపిక సరిగ్గా ఎంచుకున్నాం అనుకో జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఆ ఎంచుకునే ఎంపిక సరిగ్గా లేదంటే ఎలా ఉంటుంది? అంతా దుఃఖమేమే. ఇదిగో మరణమును జీవమును నేను ఎదుట ఉంచుచున్నాను, ఎంచుకునే ఛాన్స్ నీదే అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? జీవాన్ని ఎంచుకున్నవారు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. మరణాన్ని, నరకాన్ని ఎంచుకున్నవారు నరకపాలు అవుతారు. అంటే మన జీవితంలో ముఖ్యంగా భక్తి జీవితంలో ఎంచుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంచుకునే దానిలో పౌలుకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. పౌలు దేనిని ఎలా ఎంచుకున్నాడో ఒక్కసారి మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నాకు పునరుత్థానం కలుగువలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడిని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగునుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. చూడండి, సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట?
పెంటగా ఎంచుకుంటున్నాడు. ఎవరు? పౌలు. నాకు ఏమేవి లాభసాధకములు అయి ఉన్నావో వాటిని అన్నిటినీ కూడా పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు ఒక చోట. అంటే సమస్తాన్ని కూడా, అంటే ఈ లోకం, లోకాశ, వీటన్నిటిని కూడా ఎలా ఎంచుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు? పెంటగా ఎంచుకుంటున్నాడు. మనం లోకాన్ని, లోకాశలని ఎలా ఎంచుకుంటున్నాం? చాలా ఇంపుగా ఎంచుకుంటున్నాం. అదేంటి మన దృష్టిలో? చాలా ఇంపుగా ఉంటుంది. కానీ అపోస్తలుడు అయినటువంటి పౌలుకి ఎలా కనపడుతుంది? అది ఎలా కనపడుతుందండి? పెంటగా కనపడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వైభవం, ఈ లోకాశలు, ఈ లోక ఆకర్షణలు అన్నీ ఎలాగ కనపడుతున్నాయి? అన్నిటినీ ఎలా ఎంచుకున్నాడు ఆయన అంటే, ఇదిగో పెంటగా ఎంచుకున్నాడంట. మరి ఈయన వీటిని పెంటగా ఎంచుకున్నాడు, మరి లోకం ఇతన్ని ఎలాగ ఎంచుకుంది? ఇంకా అర్థం అవ్వాలంటే ఈయన సమస్తాన్ని పెంటగా చూశాడు, మరి లోకం ఇతన్ని ఎలా చూసింది? పెంటగానే చూసిందా? చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచ్చిన. 4వ అధ్యాయం 12-13 వచ్చిన. అందరికీ పెంటగాను ఇప్పటి వరకు. చూడండి, లోకాన్ని ఈయన పెంటగా ఎంచుకుంటే లోకం ఈయన ఎలా ఎంచుతుంది? ఎందుకు? ఒకప్పుడు అధికారి, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు. అప్పుడు ఎలా చూసింది లోకం? ఒక రేంజ్లో చూసింది. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత లోకం ఎలా చూస్తుంది? లోకం పౌలుని ఎలా ఎంచుతుంది? పెంటగా ఎంచుతుంది. మరి లోకాన్ని పౌలు ఎలా ఎంచుతున్నాడు? ఒక్క క్రీస్తు ప్రభువారు తప్ప లోకంలో ఉన్న ప్రతీది కూడా నాకు పెంటతో సమానం అంటున్నాడు. మనకి క్రీస్తు వారు తప్ప లోకంలో ప్రతీది మనకి కావాలి. మరి ఎంపికలో తేడా ఉందా లేదండి? ఉందా లేదా? ఈయన ఎంపిక ఇలా ఉంది కాబట్టి ఆయన ప్రభునందు ఆనందించగలిగాడు. మనకి ఎందుకు సాధ్యం కావడం లేదు అంటే మన ఎంపికలో పొరపాటు ఉంది. దేవుని రక్షణ ముందుంది. లోతు భార్య ఏమి ఎంచుకుంది? లోకాశన ఎంచుకుంది. ఏంటి చూడండి, ఎంత గొప్ప రక్షణ ఏర్పాటు చేసాడు ఆ కుటుంబానికి దేవుడు. తరుముకొచ్చేది ఎంత గొప్ప ఆపద. అటువంటి ఆపదలో ఉండి కూడా ఈవిడలో లోకాశలో చావలేదు. ఒక పక్కన దేవుడి రక్షణ, ముందేమో దేవుడి రక్షణ, వెనకాలేమో దేవుడి శిక్ష. ఏది కావాలి ఎంచుకో అంటే ఏమి ఎంచుకుంది? దేవుడి యొక్క శిక్షనే ఎంచుకో. అంటే ఎంచుకోవడం అనేది మన జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు సరైన దానిని ఎంచుకుంటే ప్రభునందు ఖచ్చితంగా ఆనందించగలం. లోకాన్ని పెంటగా ఎంచాడు కాబట్టి ప్రభునందు ఆనందించగలిగాడు. మనం ఇంకా లోకం ఇంపుగానే ఉంది, కంపుగా లేదు. ఈ లోకం మనకి ఎప్పుడు కంపుగా ఉంటుందో ప్రభువు అప్పుడు మనకి ఇంపుగా ఉంటాడు. అప్పుడు వరకు మనకి ప్రభువు ఇంపుగా ఉండడు. అందుకే ఆయన ఎందు ఆనందించలేకపోతున్నాం. 1 గంట మాత్రమే ఆనందించగలుగుతున్నాం, లేకపోతే ఒక రోజు మాత్రమే ఆనందించగలుగుతున్నాం. మరి తేడా ఉందా లేదా అండి? తేడా ఉందా లేదా? మరొక విషయం చూడండి, తీర్మానంలో తేడా ఉందండి. పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే తీర్మానంలో తేడా. తీర్మానం అంటే తెలుసా ప్రభునందు ప్రియులారా? ఏదైనా ఒక స్ట్రాంగ్ డిసిషన్ని ఏమంటామంటే తీర్మానము అంటాం. ఏమైనా ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఏమంటామంటే తీర్మానం అంటాం. ఎస్తేరు తీర్మానం చేసుకుంది ఏంటి? నేను నశించిపోయినా పర్వాలేదు,
నా జనులను రక్షించుకోవాలి. యెహోషువ తీర్మానం తీసుకున్నాడు. ఏంటి? మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారిని మాత్రం. బలమైనటువంటి తీర్మానాలే కదా. పౌలు జీవితంలో కూడా ఒక బలమైనటువంటి తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఉండడం బట్టే ఆయన ప్రభునందు ఆనందించగలిగాడు. అది మన జీవితంలో కరువు అయ్యింది కాబట్టి ఆ తీర్మానం ప్రభువునందు ఆనందించలేకపోతున్నాం. ఆ తీర్మానం ఏంటంటే డూ ఆర్ డై, కరో యా మరో. మన జాతిపిత ఎవరిచ్చారు? గాంధీజీ గారు ఇచ్చారు. కరో యా మరో, లేకపోతే డూ ఆర్ అంటే సాధించు లేకపోతే చనిపో. అటువంటి దాన్నే పోలి ఉంటుంది పౌలు యొక్క తీర్మానం. ఏంటి ఆ తీర్మానం? చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. తీర్మానం కాదు ఇది, చాలా బలమైనటువంటి తీర్మానం. నా మట్టుకైతే, మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం. యెహోషువ చెప్పినట్టు మీరు ఎవరినైతే పూజించుకుంటారో పూజించుకోండి, నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవించుతాం. అలాగే పౌలు కూడా పలుకుతున్నాడు ఇక్కడ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. అంత గొప్ప తీర్మానం తీసుకున్నాడు కాబట్టి ప్రభు కొరకు ప్రాణాలని అర్పించడానికి అయినా సరే సిద్ధమైపోయాడు కాబట్టి ప్రభునందు ఆనందించగలిగాడు. మనం ప్రభువును తెలుసు కూడా తప్పులు చేస్తూ ఆయన యొక్క సిలువ గాయాలని రేపుతున్నాం. బాహాటంగా ఆయన ఏం చేస్తున్నాం అండి? సిలువ వేస్తున్నాం అని చెప్పిందా లేదా బైబిల్? చూడండి ఆ మాట ఒకసారి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్యవాక్యములు రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును చూడండి అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు చూడండి, వాక్యం యొక్క రుచిని అనుభవించి తప్పిపోయిన వారు ఎటువంటి వారంట? చదువు. ఒక్కసారి దేవుని రుచి చూచి చూడండి, ఆయన మరలా సిలువ వేసి, అంటే మనం చేసేటువంటి తప్పుల వలన మరలా ఆయన సిలువ వేసి బాహాటంగా ఆయన ఏం చేస్తున్నామంట? అవమానపరుస్తున్నాం. చాలండి. ఈ విధంగా మనం ఉన్నాం. పౌలు ఎలా ఉన్నాడు? సరైనటువంటి తీర్మానం తీసుకుని ఉన్నాడు. మరి తేడా ఉందా లేదా? వాక్యం అంటే ఏమిటో తెలుసు, వాక్యం యొక్క లోతు తెలుసు, వాక్యం యొక్క రుచి తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఇంకా తప్పులు చేస్తూ ప్రభువుకి దగ్గరగా ఉండలేకపోతున్నాం. మనం అనుకుంటాము ప్రభు క్షమించేస్తాడు కదా అని అనుకుంటాం. కానీ ఎటువంటి స్థితి వరకు ఉందంట? ప్రభువు యొక్క గాయాలని రేపుతున్నారంట. ప్రభువును బాహాటంగా సిలువ వేసి అవమానపరుస్తున్నారంట. ఉన్నారా లేదండి విశ్వాసులు? ఈ కోవకు చెందిన వారు ఉన్నారా లేదా? అసలుకి విశ్వాసి అనేవాడు ఏ విధంగా ఉండాలి? బ్రతుకుటి క్రీస్తే, చావు అయితే లాభం అన్నట్టు ఉండాలి. కానీ ఎలా ఉంటున్నావు? సిలువకు సాక్షులుగా ఉండవలసినటువంటి మనం ఆయన్నే మరలా సిలువ వేసేవారిగా ఉన్నాం. తేడా ఉందా లేదండి? మన తీర్మానానికి ఆయన తీర్మానానికి తేడా ఉందా లేదా? ఉంది. కాబట్టి ఆయన ప్రభువునందు ఆనందించగలిగాడు, మనం ఆయన యందు ఆనందించలేదు. లోకమునందు ఆనందించగలుగుతున్నామంటే ఇదిగో సరైనటువంటి తీర్మానం మన జీవితంలో లేదు. మొదటిగా ఏం ఆలోచించామండి? ఎంపిక విషయంలో తేడా ఉంది. రెండవది తీర్మాన విషయంలో తేడా ఉంది. మూడోది వాడుచున్న విధానంలో తేడా ఉంది. ఏంటి? వాడుతున్న విధానంలో తేడా ఉంది. ఒక వస్తువు ఒక వ్యక్తి దగ్గర మంచిగా ఉండి రెండో వ్యక్తి దగ్గర అదే వస్తువు చెడ్డగా ఉందంటే ఏంటి తేడా?
వాడే విధానంలో ఒకే వస్తువు సేమ్, ఒకే వస్తువు. ఒకరి దగ్గర సరిగ్గా ఉండి మరొకరి దగ్గర సరిగా లేదంటే ఏమిటి తేడా? వాడే విధానంలో తేడా. పౌలు ఆధ్యాత్మిక జీవితానికి మన ఆధ్యాత్మిక జీవితానికి వాడే విధానంలో కూడా తేడా ఉంది ఒక విషయంలో. ఏమిటి ఆ విషయం చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు, ఇదిగో ఏదో పిచ్చోళ్ళ పోట్లాడలేదు, ఇలాగ గాలిలో ఇలా నేను కొట్టుకోవడం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టి ఏంటంటే దానిని లోపరచుకొనుచున్నాను. పౌలు యొక్క శరీరం, పౌలు యొక్క ఆత్మ. పౌలు అంటే అర్థం ఏంటి? ఆత్మే కదా. పౌలు యొక్క శరీరం పౌలుకు లోపడుతుంది. పౌలు ఆత్మ చెప్పినట్టు పౌలు యొక్క శరీరం వింటుంది. అలాగా వినడానికి ఏం చేస్తాడంట? నలగొట్టుకుంటున్నాడంట. దేని ద్వారా? వాక్యం ద్వారా, వచ్చేటువంటి శ్రమల ద్వారా ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ చెప్పినటువంటి నేనే ఆ విషయంలో తప్పి భ్రష్టుడిని అయిపోతానేమో అని శరీరాన్ని ఏం చేస్తున్నాడండి? నలగొట్టుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని దాని ఇష్టానుసారమైన లోకానికి వదిలేసాం. లోకానికి శరీరాన్ని బలిచ్చేసాం. లోకాసులకి దాన్ని వదిలేసాం. చూడండి ఎన్ని లోకాసులండి మన శరీరం కోరుకుంటుంది. ఎన్ని లోకాసులు, అనేక రకాలైనటువంటి లోకాసులు మన శరీరం కోరుకుంటుంది. మన కన్ను వీధిలోకి వెళ్తే తినంగా ఉంటుందా? మన నోరు నలుగురు మనుషులు మధ్యలో ఉంటే కుదురుగా ఉంటుందా? మన చెవి పక్కింట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి చెవికి అందేంత వరకు కూడా మన మనసు స్థిమితో ఉండదు. మరి పౌలు కూడా అలాగే చేసాడా? మరి ఆయనకి మనకున్న తేడా ఏంటి? ఆయన లోకానికి వదిలేదు శరీరాన్ని, దేవుని సేవకు ఉపయోగించాడు. ఆ దేవుని సేవకు ఉపయోగపడడానికి శరీరం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. అందుకే దాన్ని వాక్యం ద్వారా నలగొట్టాడు, శ్రమల ద్వారా నలగొట్టాడు, సువార్త పనిలో నలగొట్టాడు. అలా నలగొట్టిన తర్వాత అదేం చేస్తుందంటే పౌలు మాట వింటుంది. చూడండి హెబ్రీ పత్రిక, క్షమించాలి గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించు. చాలండి. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును. శరీరము ఆత్మ ఈ రెండు ఎక్కడున్నాయి? కలుస్తూనే మానవుడు. ఈ రెండు కలుస్తూనే మానవుడు. చూడండి మానవుల్లో రెండు వైరుధ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటే ఆడదు అండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాం మనం. నరాలు తెగిపోయేంత ఉత్కంఠ, నరాలు తెగిపోయేంత ఉత్కంఠ. ఎందుకు? ఆ రెండిటికి ఉన్నటువంటి వైరం అలాంటిది. మరి ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వైరం అటువంటిది కదా, అంత తీవ్రతతో ఉన్నది కదా. అంటే మనం శరీరానికి లొంగిపోయాం కాబట్టి ఆ తీవ్రత మనకు తెలియటలేదు. అర్థమైందండి? ఆ తీవ్రత
రెండిట్ల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం యొక్క తీవ్రత శరీరానికి లొంగిపోయినటువంటి మనకు తెలియడం లేదు, కానీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నటువంటి పౌలుకు మాత్రం బాగా తెలిసింది. అందుకే పౌలు శరీరం ప్రతిరోజు మ్యాచ్ ఆడుతుందా లేదా? ఆడుతుందా లేదండి? ఖచ్చితంగా. ఎటువంటి మ్యాచ్? నరాలు తెగిపోయేటంటే ఉత్కంఠ. ఏంటి ఒకరోజు మ్యాచ్ అది? ఒకరోజైనా ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తుంది? ఎల్లప్పుడూ నువ్వు బ్రతికున్నంత కాలం, నువ్వు ప్రభువుని తెలుసుకొని నువ్వు లాస్ట్ కన్ను మోస్తా చూసావా, అప్పుడు వరకు కూడా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది? నీలో ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ జరుగుతుంది. ఎప్పుడైనా అనిపించిందండి మనకి? ఎప్పుడన్నా ఈరోజు ఊరు వెళ్దామని శరీరం తీసుకెళ్తూ ఉంటుంది, లేదు ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్దామని ఆత్మలు అవుతూ ఉంటుంది. ఆ మ్యాచ్లో ఎవరు నెగ్గుతున్నారు? అది ఏమన్నా మనకి ఉత్కంఠ రేపేటువంటి సన్నివేశంగా అనిపించిందా? ఎందుకు అనిపించడం లేదు? మన ఆత్మ బలమైనటువంటి టీం కాదు. బలమైనటువంటి టీమా? అవునా? కాదు. పౌలు యొక్క ఆత్మ బలమైనది. అందుకే ఆత్మతో ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఇది మనం చేయడం లేదు కాబట్టి ప్రభునందు ఆనందించలేకపోతున్నాం. అర్థమైందండి? నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము అన్నాడు. ఎక్కడ? యోబు గ్రంథంలో. ఎటువంటి కాలం అంటే అండి? యుద్ధం. ఎక్కడ మనం యుద్ధాలు చేసేవండి ఎప్పుడన్నా? మరి యుద్ధ కాలం అని ఎందుకు అన్నాడు? నిత్యము నీ శరీరంలో ఏం జరుగుతుంది? శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం ఎలాగైనా సరే ఒక పత్రిక చదవచ్చని ఆత్మ ప్రేరేపిస్తుంటుంది. పత్రిక కాదు, గోడ మీద ఉన్నటువంటి గోడ పత్రిక చూడు, దాని మీద మంచి సినిమా ఉంది, దానికి వెళ్దామని. మరి అప్పుడు దేవుని పత్రికను చూస్తావా? గోడ మీద పత్రికను చూసి హాల్లో కూర్చుంటావా? చూడండి, అందుకేనండి పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కాబట్టి ప్రభునందు ఆనందించగలిగాడు. అసలుకి యుద్ధమే లేనట్టు మనం ఉన్నాం. ఎందుకు? మనం బలహీనులు కాబట్టి శరీరంతో పోరాడలేకపోతున్నాం. ఆత్మతో శరీరాన్ని ఏం చెయ్యాలి? లొంగ తీసుకోవాలి. కానీ శరీరం ఏం చేస్తుంది? బలహీనం అయిపోతుందా? బలం అయిపోయి ఆత్మను లొంగ తీసేసుకుంటుంది. అందుకే పై చేయి సాధించేస్తుంది. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమా? చెప్పండి. సిద్ధంగా లేదు. శరీరం మాత్రం సిద్ధంగా లేదు. ఆత్మ సిద్ధమే, వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేదు. కానీ పౌలు వెళ్ళాలంటే వెళ్తాడు, చదవాలంటే చదువుతాడు, సువార్త ప్రకటించాలంటే ప్రకటిస్తాడు. ఎందుకు? అనుక్షణం శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు కాబట్టి. అటువంటి యుద్ధం ప్రతిరోజు చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు ఆనందించగలిగాడు. మనకి యుద్ధంలో ఉన్నామనే తెలియదు. మనకి ఏంటి? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం వంటిది కాదా అన్నాడు. మనం యుద్ధంలో ఉన్నామనే మనకి విషయం మనకి తెలియదు. అందుకే ఆనందించలేకపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, మరొక విషయంలో మనం ఆలోచిస్తే చూడండి, మరుపు విషయంలో పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి చాలా తేడా ఉంది. మరుపు విషయంలో, మర్చిపోయేటువంటి విషయంలో ఏం మర్చిపోతాం? మనం చదివింది మర్చిపోతాం, దేవుని వాక్యం మర్చిపోతాం, దేవుని మందిరాన్ని మర్చిపోతాం, అవసరమైతే దేవుణ్ణే మర్చిపోతాం. కానీ పౌలు దేన్ని మర్చిపోయాడో తెలుసా? చక్కగా చెప్పారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం.
అపోజిట్ పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన చూడండి, అయితే ఒకటి చేయుచున్నానని ఉంటది. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవ మరిచి ఉందండి, ముందున్న వాటికై వేగురా పడుచున్నాను. ముందున్న వాటికై వేగురా పడుచున్నాను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో వేటిని మర్చిపోయాడంట? వెనుకున్న వాటిని. మనం మర్చిపోతామండి వెనుకున్న వాటిని. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఏంటండి వేగుర పడుచున్నాను. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టడం. మనం వెనుకున్న వాటిని మర్చిపోతున్నామండి. ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి నా గత జీవితం తెలిస్తే నువ్వు భయపడతావు అని అతిశయిస్తున్నావు. అంటే గత జీవితాన్ని బట్టి ఇంకా నువ్వు పూర్తిగా ప్రభువులోకి వచ్చినట్ట? నా గత జీవితంలో అంత గొప్ప, ఎంత గొప్ప అని గత జీవితం తాలూకు యొక్క ఆనవాళ్ళు నీ పేరు చివర ఇంకా ఉన్నాయి అంటే నువ్వు గత జీవితాన్ని మర్చిపోయినట్ట? చెప్పాడు కదా దేవుడు, యూదుడని గ్రీకు దేశస్తుడని ఏ భేదమో లేదు. వాళ్ళు గర్వించడానికి గత జీవితాన్ని బట్టి ఏది లేదు. కవి అంటాడు కదా, ఒక కవి, ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అని. మన గత జీవితాల్లో కూడా ఏమైనా గొప్ప విషయాలు ఏమైనా ఉందా? ఏమీ లేదు. గర్వించవలసినటువంటి విషయం ఏమీ లేదు. దేవుని తెలుసుకోనంత వరకు కూడా వాడు ఎంత గొప్పవాడైనా సరే, వాడి జీవితం ఎంత గొప్ప జీవితం అయినా సరే, వాడి జీవితంలో గర్వించవలసినటువంటి విషయం ఏమీ ఉండదు. అందుకే పౌలు ఏం చేస్తున్నాడంట చూడండి, ఎంత గొప్పగా రాయిస్తున్నాడు. వెనుకున్న వాటిని మరిచి ముందుంది ఏమిటి? ముసలి పండగ ఏముంది? గురు ఉంది. గురు ఉంది, నిత్య జీవం అనే గురు ఉంది. ఆ గురువు వద్దకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. మరి ఇక్కడ వెనుకున్న వాటిని మర్చిపోయిన ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు మనకి? చాలామంది జీవితంలో వెనుకున్న వాటిని గురించి అతిశయపడతారు. అటువంటి అతిశయము కూడా భక్తి జీవితంలో కూడా ఒక లోపమే. పౌలు కన్నా గొప్ప జీవితమా మన జీవితం? పౌలు సౌలుగా ఉన్నాడు. అప్పుడు గమలీయుల దగ్గర ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవాడు, ఒక అధికారి, ఒక చక్కని సభలో సభ్యుడు. అంత గొప్ప జీవితం ఉన్నా దాన్ని అంతటి కూడా పెంటగా ఎంచి నేను వాటి గురించి ఇప్పుడు అతిశయించడం లేదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టే అతిశయించాలి. వెనుక జీవితాన్ని బట్టి అతిశయించావంటే అపవాది నిన్ను ఈజీగా ట్రాప్లో పాడేస్తుంది. అందుకే మనకి అపోజిట్ పౌలు ఒక మెసేజ్ చెప్తున్నాడు, వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటిని వేగిరపడి పరిగెట్టుచున్నాను అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, మరి మర్చిపోయేటువంటి విషయంలో పాత జ్ఞాపకాలు మనకి ఇంకా గుర్తుకొస్తున్నాయి లేదండి? పాత జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయంటే నువ్వు ఇంకా పూర్తిగా ప్రభులోకి మారలేదనే. ఏమంటారో మళ్ళీ పైపెచ్చు, స్వీట్ మెమోరీస్. ఏంటి స్వీట్ మెమోరీస్? స్వీట్ మెమోరీస్ కాదు, అన్నీ కూడా నిన్ను ఎక్కడ తగలెట్టేస్తే నరకంలో తగలెట్టేస్తాయి. అవి స్వీట్ మెమోరీస్ కాదు. ఏదైనా స్వీట్ మెమోరీ నీ జీవితంలో ఉందంటే
అది ప్రభువులోనే ఉండాలి. నీ ముందర జీవితంలోనే బాప్తీసం తీసుకున్న తర్వాతనే స్వీట్ మెమరీస్ ప్రభువుతో ఉండాలి. మరి ఇంకెవరితో అయినా స్వీట్ మెమరీస్ ఉంటే అది ఏం చేస్తుంది? నిన్ను పాతాళానికి ఆపదిస్తుంది. అందుకే మరిచిపోండి వాటిని అంటున్నాడు. అలా మరిచిపోయాడు కాబట్టే ఏం చేశాడు? ప్రభువునందు ఆనందించగలిగాడు. మరిచిపోలేదు కాబట్టే మనం ఇంకా స్వీట్ మెమరీస్లో ఆనందిస్తూ ఉంటాం, వాటిలోనే తలమునకలు అవుతూ ఉంటాం. కానీ బైబిల్ ఒక చక్కని మాట చెప్పింది చూడండి. గలతీ పత్రిక, క్షమించాలి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, ఇంకా పాత దాంతో ఏమైనా సంబంధం ఉంటుందండి? సంబంధం ఏమైనా ఉంటుందండి? ఎవడైనను క్రీస్తులోనికి వస్తే, క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి. పాత ఏమైపోతాయి? మరి గతించిపోయినవి ఇంకా తవ్వుకుంటావా? గతించిపోయినవి మళ్ళీ తవ్వుకుంటావా? అలా తవ్వుకోలేదు పౌలు. అందుకే వెనుకున్న వాటిని నేను మరిచిపోయాను. ఇదిగో సమస్తమును నూతనమాయను, పాతవి గతించును, సమస్తమును నూతనమాయను. అదండి పౌలు జీవితానికి మన జీవితానికి ఉన్నటువంటి తేడా. పాత ఏం చేశాడు? మర్చిపోయాడు. మనము చూడండి, పాత మర్చిపోవడానికి ఇష్టపడతామా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టపడం. అందుకే అవి మనకు భారంగా ఉండి ప్రభువునందు ఆనందించలేకపోతే. ఇంకో సందర్భాన్ని చూద్దాం. పోరాట పటిమలో తేడా ఉందండి. అపోజిట్ పౌలు యొక్క జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి దేంట్లో తేడా ఉంది? పోరాట పటిమ. పోరాటంలో అందరూ ఒకే విధంగా పోరాడతారండి. గజేతగాడు అంటారు. గజేతగాడు అంటే మనం ఏమనుకుంటాం? ఇంక ఎరగ తీసేస్తాడు ఈతలు అనుకుంటాం. కానీ వాడు గజం మాత్రమే ఈతాడంట. పౌలు కూడా గజేతగాడు, మనం గజం మాత్రమే ఇదే ఈతగాళ్ళు. అంత తేడా ఉంది. చూడండి, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని. ఎటువంటి పోరాటం అంటే అండి? మంచి పోరాటం పోరాడితిని. మంచి పోరాటం అంటండి. మందే ఎటువంటి పోరాటం? దేవుడి నుంచి ఏదైనా వస్తే మనం పోరాడతాం. దేవుడి నుంచి ఏదైనా మనం పొందుకుంటే పోరాడతాం. లేకపోతే మన పోరాటం అంతా దేనికోసం? దేన్నో పొందుకోవాలని ఆరాటం. పోరాటం అంతా దేనికోసం? దేన్నో ఇహలోక సంబంధమైన వాటిని అనుభవించాలనే ఆరాటంతోనే పోరాటం చేస్తాం. కానీ పౌలు చూడండి, ప్రతి మాటకి ఎంత చక్కగా తగిలించండి. మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటం కూడా ఉంటుందా? మనం ప్రభు కొరకు పోరాటం చేస్తున్నట్టు ఉంటాం చూడడానికి. కానీ మనం ఆరాటం దేనికి? ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆరాటపడుతూ ఉంటాం. అది చెడ్డ పోరాటం. ఇద్దరు పోరాటం చేస్తున్నారు ప్రభు కొరకు. కానీ ఒకడు మంచి పోరాటం, రెండో వాడిది చెడ్డ పోరాటం. ఒకడు నిజంగా స్వచ్ఛంగా ప్రభు కొరకు పోరాటం చేస్తున్నాడు, రెండో వాడు ప్రభు కొరకు పోరాటం చేస్తున్నట్టు ముసుగు వేసుకున్నాడు అంతే. కానీ వాడి యొక్క ఆరాటం అంతా దేని కొరకు? ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు ఎలా గడించాలి. అందుకే చూడండి, మహానుభావుడు ఎంత గొప్ప మాట మాట్లాడాడు. మంచి పోరాటము. మళ్ళీ ఆయన పోరాటానికి ఎక్కడ పేరు పెట్టకూడదని ఎవరో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుని, విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాట పటిమ గల యోధుడండి పౌలు. ఎటువంటి పోరాటం చేసాడో తెలుసండి? అటువంటి పోరాటం మీరు అసలు చెయ్యలేదు అని చెప్పాడు. చూడండి అదే మాట ఒక్కసారి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏంటంటే పాపంతో పోరాటం చేశాడంట ఎవరు? పౌలు. ఎలాగా పోరాటం చేశాడంట? రక్తం కారునంతగా. ఇంకా మీరు దాన్ని ఎదిరింపలేదంటే మరి ఈయన ఎదిరించాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఎదిరించాడు కాబట్టే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమని? ఇదిగో మీ పోరాట పటిమ ఎటువంటిదంటే పాపంతో పోరాడేటప్పుడు రక్తం కారునట్లుగా మీరు ఇంకా పాపంను ఎదిరించలేదు. అంటే కొద్దిగా ఎదిరిస్తున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం, మళ్ళీ వేడి పడుతుంది, ఎదిరిస్తున్నాం, మళ్ళీ చల్లబడు. నిలువ వచ్చిన స్థితి మాట పాపంతో పోరాటం. పౌలు రక్తము కారునంతగా, అందుకే మంచి పోరాటము పోరాడు. ఇంకా ఆ పదాన్ని వర్ణించలేము. ఆ మంచి పోరాటం అనే పదాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. జాగరణలతోనూ, వస్త్రహీనతతోనూ, ఆకలి దప్పుకలతోనూ, మృగం వంటి మనుషులతోనూ పోరాటాలు, దొంగల చేత గుహల్లోనూ, వాడబద్ద నడి సముద్రంలో మరి ఇది పోరాటం కాదండి? పోరాటం కాదు. ఇప్పుడు వారు గట్టిగా అన్నుంటే కారు ఉంటుంది కానీ ఏంటి బయటికి రారు. మరి ఆ పోరాటానికి మన పోరాటం తేడా లేదా? అంతా అలాగ పోరాటం చేశాడు కాబట్టే ప్రభువునందు ఆనందించగలిగాడు. ప్రియులారా, పోరాట పటిమ గల యోధుడు ఎవరో? పౌలు. అందుకే మనం చెప్పగలమండి మంచి పోరాటం చేశాను నేను పాపంతోనే. చెప్పగలవా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పలేదు. చూడండి మరొక సందర్భం చూద్దాం. చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, క్షమించాలి, చూడండి వేదన పడే విషయం ఏంటండి? వేదన పడే విషయం. వేదన పడ్డాడంట అపోస్తలుడైన పౌలు. ఏ వేదన? మరణ వేదన. ఇంకా చెప్పాలి ఏంటండి? ఇశ్రాయేలు రక్షణ పొందాలని బలంగా ఆపేక్షించాడు. కానీ పౌలు పొందినటువంటి వేదన గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అటువంటి వేదన మనలో లేదు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం క్రీస్తు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పాటు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎటువంటి వేదన పడ్డాడండి? ప్రసవ వేదన. దీంతో పోల్చే చూడండి, స్త్రీలు పొందేటువంటి ప్రసవ వేదన భయంకరమైందండి. ఇంచుమించు 17 ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత వేదన చెందుతామో అంత భయంకరమైనటువంటి వేదన పొంది తల్లి మనకి ఏమిస్తుంది? జన్మనిస్తుంది. అటువంటి బాధనే నేను పొందాను, అటువంటి వేదననే నేను పొందాను. ఎందుకు పొందాను? క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడే వరకు కూడా నాకు ఏం కలుగుతుంది? మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మరి ఆత్మల రక్షణ విషయంలో ఇటువంటి వేదన ఉందండి మనకి? ఇటువంటి వేదన ఉందండి? ఇటువంటి వేదన కలిగిన ఉన్నందుకే పౌలు ఆనందించగలిగాడు. మందంతా కూడా ఏంటి? శోధన. మందంతా కూడా ఏంటి? శోధన. ఆయన పడిన వేదనలో ఆత్మల రక్షణ విషయంలో మనం లేసమంత ఎత్తు కూడా పడడం లేదు. ఇదిగో నా జీవితం ఇలా ఉంది, మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి. ప్రభువునందు ఆనందించే విషయంలో మీ జీవితం ఒకసారి ఏ విధంగా ఉందో చూసుకోండి అని చెప్తున్నాడు. దాన్ని స్ట్రెస్ చేసి ఏం చెప్తున్నాడు? మరలా చెబుతున్నాను, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరి ఎంత కష్టపడి ప్రభువునందు ఆనందించడం అంటే నుంచొని తప్పట్లు కొట్టేస్తే
చేతులు ఊపేస్తే, ఎక్సర్సైజ్ చేసేస్తే, ఊగిపోతే వచ్చే ఆనందం ఏంటి అదంతా? తాత్కాలికమైనటువంటి ఆనందం. మరి నిజమైన ఆనందం పొందాలంటే ప్రభు ఉందో ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు మనం. అపోస్తుడైన పౌలు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇదిగో ఎంపికలో తేడా చూపించాడు. ఏం చూపించాడండి? ఎంచుకునే విధానంలో తేడా చూపించాడు. తీర్మానం తీసుకునేటువంటి విషయంలో తేడా చూపించాడు. వాడుకునేటువంటి విషయంలో శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలో అపోస్తలుడైన పౌలుకు తెలుసు. ఆ వాడుకునే విషయంలో తేడా ఉందా లేదా? ఉంది. ఇంకేం చూసామండి? చూసే విధానంలో తేడా ఉందా లేదా? లోకాన్ని ఎలా చూశాడు? చివరికి ఒక పాయింట్ మర్చిపోయండి. చూసే విధానంలో కూడా తేడా ఉంది. ఎంచుకునే విధానంలో పెంటగా ఎంచుకున్నాడు. చూసే విధానంలో కూడా అపోస్తలుడైన జీవితాన్ని, పౌలు జీవితానికి మన జీవితానికి తేడా ఉంది. దేన్ని చూశాడు అపోస్తలుడైన పౌలు? దేన్ని చూశాడంటే, ఎలా చూశాడంటే ఇది చెప్పి ముగించుకుందాం. రెండో కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటినే నిదానించి చూస్తున్నాం గనుక చూడండి, జాగ్రత్తగా గమనించండి. క్షణము మాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ మా మహిమ భారమును కలుగు చేయుచున్నది. అంటే శ్రమని ఎలా చూశాడు? చులకనగా చూశాడు. నేను పొందబోయేటువంటి మహిమ ఎదురుగా నాకు వస్తున్నటువంటి శ్రమలు ఎటువంటివి? చులకనైన శ్రమ. మనం ఎలా చూస్తాం శ్రమని? ఏదో పెద్ద నింగి విరిగి నేల మీద పడిపోయినట్టు చూస్తాం. అపోస్తలుడైన పౌలు చూసేటువంటి విధానాన్ని, శ్రమను చూసేటువంటి విధానాన్ని మన విధానానికి తేడా ఉందా లేదా? ఎలా చూశాడు? చులకనగా చూశాడు. చులకనగా మనం ఎవరిని చూస్తాం? మనుషులను చూస్తాం. ఏ విషయంలో మనం గొప్పవారమో ఆ విషయంలో మిగతా వారిని ఎలా చూస్తాం? చులకన భావంతో చూస్తావా లేదా? కానీ పౌలు దేన్ని చులకనగా చూశాడు? క్రీస్తు కొరకు వస్తున్నటువంటి శ్రమల్ని. ఏంటి శ్రమ చులకందా? శ్రమను చులకనగా చూడాలంటే ఆధ్యాత్మిక స్థితిలో ఎంత ఎత్తుకు ఎదిగితే చూస్తారండి. మీరు ఎప్పుడన్నా పళ్ళతో బళ్ళుని లాగేస్తారు చూసారా? కారులని, ట్రక్కుల్ని. లేకపోతే జుట్టుకి ముడేసుకొని తాడుకి ట్రక్కుకి ముడేసుకొని లాగేస్తూ ఉంటారు. ఆ ట్రక్కు వాడికి ఎలా కనపడుతుంది? చాలా చులకనగా. ఆఫ్టరాల్ ఇప్పుడు చక్కగా చెప్పుకోవాలంటే అర్థమయ్యేలాగంటే శ్రమలు ఎలాంటివి? ఆఫ్టరాల్ అంటూ ఉంటాం కదా మనం. అదే ట్రక్కు మనం చూసామంటే మన 2 చేతులతో కూడా లాగలవా? లాగలే. మరి ఆధ్యాత్మిక పరిపక్వతలో పౌలుకి మనకి తేడా ఉందా లేదా? తేడా. ఇన్ని తేడాలు ఉన్నాయండి పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి. ఇవన్నీ కూడా మనలో ఎప్పుడు వస్తాయో అప్పుడే మనం ఏం చేయగలం? ప్రభువునందు ఆనందించగలం. అందుకే మరలా చెప్తున్నాను అన్నమాట. అర్థమైందండి? ఈరోజు ధ్యానాంశం ఏంటి? అందుకే పౌలు నేను మరలా రెండోసారి ఎందుకు చెప్తున్నానంటే నాకు మీకు ఉన్నటువంటి తేడా గురించి తెలుసుకోండి అని చెప్తున్నాను అనమాట. మరి అటువంటి మహానుభావుడి యొక్క సద్గుణాల్లో మనకి కొన్ని వచ్చినా సరే మనం ధన్యులమే. అప్పుడే మనం ప్రభువునందు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుకోగలం. ప్రార్థన చేసుకోండి.